హలో అండి, ఎలా ఉన్నారు? హోప్ యూ గైస్ డూయింగ్ వెల్. ఇట్స్ బిన్ అ వైల్ రైట్. కొంచెం బిజీ ఉండే నా పర్సనల్ వర్క్లో, సో ఐ హోప్ దే ఇప్పుడే కొంచెం ఫ్రీ అయినా. సో కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయండి స్టూడెంట్స్ నుంచి. నాకు ఎవరైతే కాల్ చేస్తూ ఉన్నారు, ప్లీజ్ రైజ్ చేస్తూ ఉన్నారు. 3 క్వశ్చన్స్ మేజర్గా ఉన్నాయి. ద ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ ఎప్పుడు వరకు డెడ్లైన్ ఉంది. సెకండ్ థింగ్ ఈజ్ దట్ ఎప్పుడు నుంచి వీసాలు ఇష్యూ, ఎప్పటికల్లా వీసా వచ్చింది. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ దట్ ఎందుకు మీరు తక్కువ ఛార్జ్ చేస్తున్నారు. I'm going to answer these 3 questions right now. You're okay? So first question, ఎప్పుడు వరకు డెడ్లైన్ ఉంది? సో మ్యాక్సిమం కన్సల్టెన్సీస్ అందరూ ఆగస్ట్ 7వ తారీఖు దాకే డెడ్లైన్ ఉంది, ఈ గ్యాప్లో మీరు కట్టుకోవాలి, ఫాస్ట్ చేయండి, ఎర్లీ చేయండి, ధూమ్ ధామ్ అని చేస్తారంటే కాదు. ఆగస్ట్ 30 దాకా డెడ్లైన్ ఉంది. అంటే ఆగస్ట్ 20 లోపు మీరు నాకు డాక్యుమెంట్స్ పంపిస్తే, అంటే నన్ను నమ్మి స్కోర్ కార్డ్ కానీ స్కోర్ కార్డు, 10th ఇంటర్ పాస్పోర్ట్ కాపీస్, పీసీసీ మెడికల్ సర్టిఫికేట్స్ అండ్ బ్యాంక్ లెటర్స్ నాకు పంపిస్తే నేనేం చేస్తాను అంటే ఢిల్లీ తీసుకెళ్ళి స్టేట్ అండ్ సెంట్రల్లో పోస్టులు చేయించి సైప్రస్ పంపిస్తాను. అక్కడ తీసుకొని వాళ్ళు క్రాస్ వెరిఫికేషన్ చేస్తారు, అంత లెజిట్గా ఉందా లేదా అని. అప్పుడు సబ్మిట్ చేస్తారు యూనివర్సిటీలో. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు దాకా డెడ్లైన్ ఉండిందంటే ఆగస్ట్ 30 దాకా అక్కడ డెడ్లైన్ ఉంది. ఆగస్ట్ 20 వేసుకోండి. సెకండ్ థింగ్ ఇస్ దట్ ఎప్పటి నుంచి వీసాలు ఇష్యూ చేయడం మొదలు పెడతారు. ఇప్పటికల్లా వీసా వచ్చింది, అందరూ సెప్టెంబర్ కల్లా వచ్చింది, సెప్టెంబర్లో వెళ్ళిపోవచ్చు, ధూమ్ ధామ్ అంటారు, కానీ రాదు. సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి వీసాలు ఇష్యూ చేయడం మొదలు పెడతారనమాట. ఎవరికైనా కానీ ఆ జూన్లో కట్టినా, జూలైలో కట్టినా, ఆగస్టులో కట్టిన ఫీ పేమెంట్ సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి వీసాలు ఇష్యూ చేయడం మొదలు పెడతారు. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ ఎండింగ్ లోపు 80% ఆఫ్ ద వీసాస్ వచ్చేస్తాయి. 70%, 75 to 80% వీసాలు వచ్చేస్తాయి అక్టోబర్ ఎండింగ్ లోపు. ఇంకా కొంచెం లేట్ అయితే నవంబర్ ఫస్ట్ సెకండ్ వీక్స్లో ఆల్ టుగెదర్ ఆల్ ఇన్ అప్పుడు మ్యాక్సిమం వచ్చేస్తాయి అనమాట. మూడో క్వశ్చన్, ఎంత అవుతుంది, మీరు ఎందుకు తీసుకోవట్లేదు? ఎంత అవుతుందిరా బాబు, ఎంత అవుతుందిరా బాబు అంటే 6 లక్షలే అవుతుందిరా బాబు, రూపాయి కూడా కడతానికి లేదు. ఎందుకు కడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. కట్టి అగ్రిమెంట్ రాపించుకుంటున్నారంట వాళ్ళు, ఎవరో కన్సల్టెన్సీ వాళ్ళు. ఇక్కడేమో లక్ష ఫస్ట్ అడ్వాన్స్ 1 లక్ష తీసుకుంటున్నారంటే అగ్రిమెంట్ రాపించుకుంటున్నారంట. 5 లక్షలు ఏమో యూనివర్సిటీకి కట్టినారంట. తర్వాత 2 లక్షలు వీళ్ళు తీసుకొని మేము కట్టాలి, మా సైడ్ నుంచి కూడా మీ సపరేట్గా ఉంది మాకు బ్యాంక్ అకౌంట్, మాకు యూనివర్సిటీ టైప్ ఉంది, వాళ్ళకి మేము కట్టాలని తీసుకుంటున్నారంట. మీరు ఎర్రిపప్పులు అబ్బాయి, ఎవడైతే వాడికి డబ్బులు కడుతుండో మీరు అందరూ ఎర్రిపప్పులే. బేసిక్ సెన్స్ లేదు మీకు. ఫస్ట్ థింగ్, ఆ స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళు చేసుకుంటున్నారు, అరే అంత అవ్వదురా బాబు, 6 లక్షలు అయిపోతుందిరా బాబు, మీకు ఎందుకు పిచ్చెక్కిందా అంటే 25,000 కట్టించుకుంటారు, 25,000 కడతారు, మళ్ళీ ఆడికి వెళ్ళిన తర్వాత ఒక 50,000 కడతారు, 50,000 లక్ష, మరి 6.5 లక్షలు ఫీజు కడుతున్నారు. ఇది తక్కువ, కొంచెం ఇది వేరే కన్సల్టెన్సీ అనమాట. ఇది వేరే కన్సల్టెన్సీ ప్రాసెస్. ఇది ఎట్లా అంటే 25,000 50,000 ఆడికి వెళ్ళిన తర్వాత 50,000 లక్ష, 6.5 లక్షలు ఫీజు, 7.5 లక్షలు.